అందరికీ నమస్కారం. నేను సునీత లక్కంరాజు. ఈరోజు 1వ తారీఖు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగగా వాళ్ళందరి ఇంటి ముందుకి 6:30 గంటల కల్లా ఉదయం తలుపు కొట్టి ఫంక్షన్స్ వచ్చే రోజు ఈ రోజు. అలాంటి రోజు ఈ ఏప్రిల్ 1వ తారీఖున రాలేదేంటా అని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు అవ్వా తాతలు కానీ వికలాంగులు గాని ఒంటరి మహిళలు గాని వీళ్ళందరూ కూడా ఫంక్షన్స్ కోసం ఎదురు చూసే ఈ రోజుని ఎందుకు రాలేదు, ఎందువల్ల రాలేదు అని అంటే దానికి కారణం అండి మన రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దౌర్భాగ్యం, ఒక దుష్టగ్రహం ఒకటి మనకు ఉంది. అది ఏదో కాదండి, టీడీపీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏది చేసినా సరే వెనకాల నుంచి చేస్తానే ఉంటారు, వెన్నుపోట్లు పొడుస్తానే ఉంటారు. అలాంటి వెన్నుపోట్లలో గతంలో ఎప్పుడో పార్టీలు లాక్కున్నప్పుడు తీసుకున్నటువంటి వెన్నుపోటు ఒకటైతే మరలా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ మీద వెన్నుపోటు పొడిచారు. ముందు మైకుల్లో ప్రచారానికి అన్ని చెప్తా ఉంటారు. వాలంటీర్ల కంట ఆయన డబల్ జీతాలు ఎక్కువ ఇస్తారంట, ఎన్నో సేవలు చేయిస్తారంట. ఒకవైపే ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవని అంటారు. ఒక పక్క వాలంటరీ వ్యవస్థకి ఇంకా ఎంతో మేలు చేస్తానని చెప్తారు. ఒక పక్క పెన్షన్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవని అంటాడు. ఒక పక్కనేమో నేనొస్తే 4,000 ఇస్తా 5,000 ఇస్తా అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, 2 మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థను చూసి కంగారు పడతా ఉన్నారు, గజగజలాడుతా ఉన్నారు. ఒక్క విషయం చెప్తానండి, రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. 66 లక్షల మంది పెన్షన్దారులకి 2,60,000కి పైగా ఉన్నటువంటి వాలంటీర్లు ప్రతి నెల ఉదయమే పెన్షన్స్ ఇవ్వటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తోంది ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి. ఈ రోజు మళ్లీ పైగా ఆయన ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి మాటలు ఏం చెప్తారు, ఆల్టర్నేటివ్ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ పంపిణీ చేయండి, మీ దగ్గర డబ్బులు లేక పంపిణీ చేయట్లేదు, ఆల్టర్నేట్ సెక్రటరియట్ల దగ్గర నుంచి పంపిణీ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? మీకే తెలిసినప్పుడు ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి తెలియదండి? ఆల్టర్నేట్ ఏర్పాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. రాష్ట్రంలో ఉన్న పెన్షన్స్ తీసుకునే పెన్షన్దారులు ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ పెన్షన్స్ అనేవి మీకు వస్తాయి. కాకపోతే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి రాలేకపోయినా సరే మీరు అక్కడికి వెళ్లి తీసుకునే ఏర్పాట్లు అనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. త్వరలో మీరందరూ కూడా పెన్షన్స్ తీసుకోబోతా ఉన్నారు. కానీ మీరందరూ కూడా అవ్వా తాతలు గాని ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక జేబు సంస్థని స్థాపించి, అది కూడా గత సంవత్సరం అక్టోబర్ నెలలో స్థాపించి దాని ద్వారా కోర్టులో పిల్లేపించి ఒక ఆర్డర్ అనేది ఇప్పుడు తీసుకురావటం అనేది ఏంటి, వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవటానికి ఆర్డర్ అనేది తీసుకురావటం అనేది ఆయనే జరిగింది, ఆయనే చేశారు. ఇదంతా కూడా వెనక నుంచి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ముందేమో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు, ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం. వెనకేమో ఆయన వెన్నుపోటు, ఆయన సహజ సిద్ధమైన ధోరణిలో ఆయన వెన్నుపోట్లు పొడిచేటట్టు వెనక వాలంటరీ వ్యవస్థకి వెన్నుపోటు పొడిచేసేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాగా 2 పక్షాల ధోరణి వహిస్తున్నటువంటి ఆయన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేట్ సదుపాయాలు కల్పించి తప్పకుండా మీ అందరికీ కూడా పెన్షన్స్ అనేవి, కాకపోతే ఈసారి ఇంటి దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరే వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, అదంతా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ పరిస్థితుల్లో ఎవరికైనా సరే లైన్ లో నుంచొని, అవ్వాతాతలు లైన్ లో నుంచొని, వృద్ధులు వికలాంగులు అందరూ లైన్ లో నుంచొని పెన్షన్స్ తెచ్చుకుంటున్న ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వారికి ఏదన్నా జరిగితే ఆ బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలి. ఆ పాపం అనేది ఆయనకే తగులుతుంది. ఈ పాపం అంతా ఆయనకి తగిలి ఆయనకి డిపాజిట్లు కూడా రావు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి.